చిత్తూరు జిల్లా సదుం మండలంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్నటి ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం వారిని పోలీసులు తీసుకువెళ్లారు. అయితే ఆ 10 మంది కార్యకర్తల ఆచూకీ లభించడం లేదు. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఫోన్, ల్యాప్టాప్ చోరీకి గురైంది. ల్యాప్టాప్లో విలువైన సమాచారం ఉంది. ఇక సదంలో అరాచకంపై ఈసీకి రామచంద్ర యాదవ్ ఫిర్యాదు చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న బీసీవై కార్యకర్తలను ప్రైవేట్ బిల్డింగ్లో నిర్బంధించారని పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక వైసీపీ గూండాలకు అప్పజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దాడి చేసిన వాళ్ల మీద ఎటువంటి చర్యలు తీసుకొని పోలీసులు గాయపడిన వాళ్లను వేధించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఎస్ఐ ఒక్కరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఎస్ఐ ఒక్కరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్, మొత్తం మీద నిన్న ఏదైతే పుంగనూరులో జరిగినటువంటి సంఘటన ఉందో ఈ సంఘటనకు సంబంధించి ఇంకా కూడా ఉద్రిక్తత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనలో 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. అయితే వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్ అని చెప్పేసి నిన్న పోలీసులు తీసుకెళ్లారని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే పోలీసులు తీసుకెళ్లినటువంటి ఆ 10 మంది కార్యకర్తల ఆచూకీ లభించడం లేదు అని చెప్పేసి బీజేపీ పార్టీ అధినేత రామచంద్ర కూడా చెప్తున్న పరిస్థితి. వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ తో ఉన్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క నిన్న జరిగినటువంటి ఘటనలో రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి ఫోన్ తో పాటు విలువైనటువంటి వస్తువులన్నీ కూడా చోరీకి గురయ్యాయి. అందులో కొంత ఇంపార్టెంట్ డేటా కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. మరోపక్క ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని పోలీసులు ఎవరైతే తీవ్ర గాయాల పాలైనటువంటి ఉంటారో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్లకుండా కొంతమందిని ఒక ప్రైవేట్ బిల్డింగ్ లో నిర్బంధించడానికి ప్రయత్నించారు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. హెల్త్ బాగలేకపోయినా ఆ దాడిలో గాయపడినా సరే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా దాడి చేసినటువంటి వాళ్ళ మీద కాకుండా ఆ గాయపడినటువంటి బాధితులను హింసించేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ పార్టీ అధినేతతో పాటు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే నేను జరిగినటువంటి ఘటన మీద బోడే రామచంద్ర యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఘటనని సీరియస్ గా తీసుకోవాలి అని చెప్పేసి ఆయన విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే నేను ఎస్పీ అక్కడికి వచ్చి సంఘటనా స్థలంలో జరిగినటువంటి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్న అప్పటికి కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు, పోలీసుల నుంచి ఏ విధమైనటువంటి యాక్షన్ ఉంది అనేది మాత్రం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. మరోపక్క ఇవాళ అనంతపురం రేంజ్ డిఐజీ అమ్మిరెడ్డి కూడా సదన్కి వస్తున్నారు. సో సదన్లో జరిగినటువంటి ఘటన మీద ఆయన విచారణ జరిపి ఒక నివేదికను ఎన్నికల సంఘానికి ఇస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి మాత్రం అన్ని పార్టీల నుంచి ఖండనలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. పుంగనూరులో ఎస్పెషల్లీ సదన్లో నేను జరిగినటువంటి ఘటన ఇంత అరాచకమా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటటువంటి ఆందోళన కలిగిస్తుంది అనేటటువంటి అంశం పట్ల ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదనకు అయితే గురవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి జరిగినటువంటి ఘటన మీద ఇంకా పోలీసులకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకునే దాని మీద ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో ఇవాళ డిఐజీ అక్కడికి వచ్చి విచారణ జరిపిన తర్వాత నివేదికలు సమర్పిస్తారు అనేటువంటి అంశం పట్ల ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఓకే థ్యాంక్ యూ రాజు. ఎస్ఐ ఒక్కరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఎస్ఐ ఒక్కరున్నారు, ఏం చేయగలరు సార్? వాళ్ళు 400-500 మంది ఉన్నారు. కొడతా ఉంటే